ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ సమరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమాన ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు అంటే మంగళవారం నాటి నుంచి ప్రారంభం కాబోతుంది. మొదటి సెమీఫైనల్ భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య, రెండో సెమీఫైనల్ న్యూజిలాండ్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగబోతోంది. ఇక మొదటి సెమీఫైనల్ ఆస్ట్రేలియా అలాగే భారత జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరగబోతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కి చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే 2023 వరల్డ్ కప్ లో ఫైనల్లో తలపడ్డ ఆస్ట్రేలియా అలాగే భారత జట్లు మళ్ళీ సంవత్సరాల తర్వాత వన్డే ఫార్మాట్ లో ఇప్పుడు తలపడబోతున్నాయి. అంటే ఖచ్చితంగా భారత జట్టు దానిపైన పగ తీర్చుకోవాల్సింది. ఎందుకంటే ఆ ఫైనల్లో భారత జట్టు ఆసీస్ చేతుల్లో ఘోరంగా ఓటమి పాలైంది. అందుకనే ఇప్పుడు ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలిచి ఖచ్చితంగా సెమీఫైనల్ నుంచి ఫైనల్ కు నేరుగా అడుగు పెట్టాలన్న గట్టి దృఢ సంకల్పంతో ఉంది. ఈ నేపథ్యంలో దుబాయ్ పిచ్ ఎలా ఉండబోతోంది అంటే, దుబాయ్ పిచ్ లో నిజానికి చాలా స్లో పిచ్చెస్ అని చెప్పుకోవాలి. మనం అనుకోవచ్చు, మీరు స్లో పిచ్ అంటున్నారు, గతంలో చాలా మ్యాచెస్ జరిగాయి కదా అని. మ్యాటర్ ఏంటంటే దుబాయ్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 పిచ్లు ఉంటాయి. 5 పిచ్లు ఒక్కొక్క పిచ్ ఒక్కొక్క స్వరూపాన్ని దాల్స్తున్నాయి. అయితే అన్ని పిచ్లు నెమ్మదిగా ఉండే స్లో పిచ్ అయినప్పటికీ కూడా మొదటగా ఎన్ని ఓవర్ల పాటు ఫాస్ట్ బౌలర్లకి ఉపయోగపడుతుందనే విషయం ఇక్కడ చాలా మ్యాటర్ అవుతుంటుంది. అయితే కొన్ని పిచ్లు కేవలం 5 ఓవర్లు 6 ఓవర్లు మాత్రమే పవర్ ప్లేలో అని చెప్పుకోవచ్చు. అక్కడ పేస్ బౌలింగ్కి ఫాస్ట్ బౌలింగ్కి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా పిచ్ అనేది నెమ్మదించడం స్టార్ట్ అవుతూ స్పిన్ కు బాగా అనుకూలిస్తూ వస్తుంది. అయితే ఇక ఇప్పుడు ఈ దుబాయ్ పిచ్ గురించి చెప్పాలి అంటే, ఇది మొదటగా చాలా తక్కువ ఓవర్లు ఫాస్ట్ బౌలర్స్‌కి ఉపయోగపడుతుంది. ఆ ఫాస్ట్ బౌలర్స్‌కి ఉపయోగపడే సమయంలో వాళ్ళు గనక వికెట్లు తీస్తారు అని గనక కెప్టెన్‌కి మంచి నమ్మకం ఉంటే, మొదటి 5 ఓవర్ల లోపు ఫాస్ట్ బౌలర్‌ని రంగంలోకి దింపుతాడు. లేదు, మేము ఫస్ట్ నుంచి స్పిన్నర్ల మీదే ఆశలు పెట్టుకున్నాము అనుకుంటే మాత్రం ఫాస్ట్ బౌలర్లు ఒకళ్ళు ఉండగా మిగతా స్పిన్నర్లందరినీ రంగంలోకి దింపుతారు. అయితే ఇక వాతావరణం అనేది కొంచెం వేడిగా ఉంటుందని తెలుస్తుంది. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉంటుంది. ఇక తేమ ప్రభావం కానీ లేకపోతే వర్ష సూచన కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఉన్న తేమ ఏదైనా ఉంటే కొద్దిగా అది స్వింగ్ బౌలర్స్‌కి ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా భారత జట్టు ఈ యొక్క పిచ్‌ని కానీ, వాళ్ళకొచ్చిన అవకాశాలను గానీ సద్వినియోగపరుచుకుని ఫైనల్‌లోకి ఖచ్చితంగా అడుగుపెట్టాలన్న భావనతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.